హలో మిత్రులారా, నేను మీ కేదార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రత్యేకంగా చెప్పడానికి ప్రదక్షిణాక్రమం ఎలా చేయాలి, ఏ గుళ్ళలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు శక్తి రేఖం రవే సప్తః త్రీణి గుర్యాత్వనాయకం ఈశ్వరసి చత్వారి విష్ణు పంచప్రదక్షిణం. శక్తి రేఖం అంటే గ్రామదేవత గుడి. అంటే ప్రతి ఊరిలో కూడా గ్రామదేవత ఉంది. అంటే మనకు దగ్గరలో 109 గ్రామాలకు ప్రత్యేకంగా 109 అక్కాచెల్లెలు ఉన్నారు. ఒకటే పూజరాజు మాత్రం ఉన్నారు. అలాగే గ్రామంలో ఉన్న గ్రామదేవతకు ఒక ప్రదక్షిణం మాత్రమే చేయాలి. శక్తి రేఖం రవే సప్తః. రవి అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు 7 సార్లు మాత్రం ప్రదక్షిణ చేయాలి. రవే సప్తః. సప్త అంటే 7. త్రీణి గుర్యాత్వనాయకం. త్రీణి అంటే 3. వినాయకం అంటే వినాయకుడికి 3 సార్లు మాత్రం ప్రదక్షిణ చేయాలి. శక్తి రేఖం రవే సప్తః త్రీణి గుర్యాత్వనాయకం ఈశ్వరస్య చత్వారి. అంటే ఈశ్వరుడి గుళ్ళో 4 సార్లు మాత్రం ప్రదక్షిణ చేయాలి. అంటే మీకు డౌట్ రావచ్చు, అంటే ఈశ్వరుడి గుళ్ళో గణపతి ఉంటాడు కదండి, అయినా కూడా 4 చేయమంటున్నారండి అని. అంటే గణపతి అనేది మెయిన్ ఆలయం కాదు, గణపతి అనేది దేవుడు అంతే. అంటే మనం దేవుడిని ఆదో పూజ్యో గణాధిప అన్నారు. గణపతిని దర్శనం చేసుకుంటే కానీ ఏ దేవుడిని దర్శనం చేసుకోవడానికి పనికిరాదు. వినాయక వ్రతకల్పం పూజ చేసుకున్నా సరే, వినాయక చవితి రోజు పూజ చేసినా సరే, మనం కంపల్సరీ వినాయకుడికి పసుపు గణపతిని చేసి పూజ చేసుకుంటే కానీ చేయడానికి పనికిరాదు. అందుకే ఆదో పూజ్యో గణాధిప అన్నారు. అది గణపతిని దర్శనం చేసుకోండి, చాలా ఏ విఘ్నాలు లేకుండా అంతా కూడా మంచి జరుగుతుంది. తర్వాత విష్ణు పంచప్రదక్షిణం. విష్ణుమూర్తి ఆలయంలో 5 సార్లు మాత్రం ప్రదక్షిణ చేయాలి. అది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. విష్ణుమూర్తి ఆలయంలో 5 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు ప్రత్యేకంగా నేను మీకు చెప్పింది అంటే ప్రదక్షిణాక్రమం అనేది మామూలుగా ఏ గుళ్ళలో ఎన్ని చేయాలనే విషయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏ గుళ్ళో అనేది ప్రదక్షిణాక్రమం ఎలా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా అయితే చాలామంది కుడి చేతి పక్క నుంచి తిరగాలి కదా అనుకుంటారు, కానీ కుడి పక్క నుంచి అవసరం లేదు. కానీ లెక్క ప్రదక్షిణాక్రమం మాత్రం ఎలా చేయాలి అలా ఇప్పుడు చేసే విధంగా చేయండి కంపల్సరీ. ఎటువంటి ఆటంకాలు కూడా మీకు ఉండవు. శివాలయంలో మాత్రం చండీ ప్రదక్షిణ మాత్రం చేయాలి. అంటే మనం ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి ఎడం చేతి వైపుగా చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని మళ్ళీ కుడిపక్క నుంచి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ కుడిపక్కగా వెళ్ళి చండేశ్వరుడు అటు పక్కన తప్పట్లు కొట్టి నమస్కారం చేసుకుని గోత్రం మీద తలుచుకోండి. మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వస్తే ప్రదక్షిణ పూర్తయినట్టు. ప్రదక్షిణాక్రమం చాలా ముఖ్యం, చాలా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చండీ ప్రదక్షిణ పెళ్ళైన వారు మాత్రమే చేయాలి. పెళ్ళి కాని వాళ్ళు చండీ ప్రదక్షిణ చేయకూడదు. 3 ప్రదక్షిణలు చేస్తే 365 ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుంది. అందుగురించి చండీ ప్రదక్షిణ కంపల్సరీ చేస్తే రాలి. అది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన వారు మాత్రమే చేయాలి. ఎంత గట్టిగా చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి. సైనింగ్ ఆఫ్. బాయ్.